మేడ్చల్ జిల్లా డంపింగ్ యార్డ్ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ రవి గుగులోత్ ఐఏఎస్ గారిని కలిసి డంపింగ్ యార్డ్ను మార్చడం, డంపింగ్ యార్డ్ వల్ల 18 లక్షల మంది ఆరోగ్యాలతో జీవితాలతో చెలగాటమాడుతూ చెరువులు, వాతావరణం, గాలి, వ్యవసాయ భూములు, భూజలాలు కలుషితమై చేపలు, పశువులు చనిపోతున్నాయని, లెగసీ డంప్ ను బయోమైనింగ్ చేయవలసిన వివరాలతో కూడిన ఎన్జిటి ఆర్డర్ ని, బుక్లెట్ ని అందజేశారు. దీనికి రవి గుగులోత్ గారు స్పందించి దీనిపై పరిశీలన చేసి రిపోర్టు తయారు చేసి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ నాయక్, సంజీవ్ రెడ్డి, రంగుల శంకర్ నేత పాల్గొన్నారు. ఆ పార్టీ ఆ ఆర్డర్ను తుంగలో దొక్కుంటూ దాదాపు మేడ్చల్ జిల్లాలోని 18 లక్షల మంది ప్రాణాలతో, జీవితాలతో చెలగాటమాడుతుంది. మొన్న వర్షాలకు ఆ నీళ్లు చుట్టుపక్కల ఉన్న చెరువులను కూడా ఆ నీళ్ళ వల్ల చేపలు, పశువులు చనిపోయే స్థాయిలో ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వం కూడా, ఏ అధికార నాయకులు కూడా దానిపై స్పందించడం చాలా సిగ్గుచేటు. దానిలో భాగంగానే జేఏసీ ఆధ్వర్యంలో మేము జేఏసీ శంకర్ నారాయణ మరియు కోఆర్డినేటర్ అందరం కలిసి ఎమ్మెల్యేకు మరియు డిఐజీకి మరియు ఎంపీకి, మరి ఎంపీ ఈటల రాజేంద్రన్నకు మరియు కమిషనర్ గారికి మరియు చిట్టచివరిసారిగా మన హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సార్ గారు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్ట్ ఆర్డర్ బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ పీసీపీ కమిషనర్ అయినటువంటి బోర్డు మెంబర్ అయినటువంటి రవి గుగులోత్ సార్ని కూడా కలవడం జరిగింది. మేము దయచేసి ఒక్కటే మీకు తెలియజేస్తున్నాం మరియు అధికారులకు హెచ్చరిస్తున్నాం, మా జీవితాలతో చెలగాటమాడే హక్కు మీకు లేదు. మా గాలి, మా నీరు, మా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం డంపింగ్ యార్డ్ వల్ల విషపూరితమవుతున్నాయి, కాలుష్యమవుతున్నాయి. మేము మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు వీలైన తొందరలో ఆ డంపింగ్ యార్డ్ తీసేసి ఏవైతే చుట్టుపక్కల 3 ప్రాంతాలని కేటాయించారో మీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని వెంటనే వీటిని ఏర్పాటు చేయాలి. మా దగ్గర చెత్తను లేకుండా అక్కడ చెత్తను తీయాలని చేసి, అదే రామ్కీ సంస్థ మరియు జిహెచ్ఎంసీ ఏవైతే మా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందో వారికి హెచ్చరిస్తూ, ఏదైతే 2022లో లెగసీ బయోమైనింగ్ని ప్రారంభించి 2024 డిసెంబర్ వరకు అక్కడ ఉన్న చెత్తను మొత్తం తీసేసి అక్కడ మొత్తము ప్లేయింగ్ గ్రౌండ్లా చేసి ఇక్కడ ల్యాండ్ను అప్పచెప్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఆ ప్రక్రియని ప్రారంభించకుండా ఇంకా సిటీలో ఉన్న నలుమూల నుంచి చెత్తను తెచ్చి మా డంపింగ్ యార్డ్ జవహర్నగర్లో వేసి మా ప్రజల ప్రాణాలతో చెలగాటపడింది. కాబట్టి మేము అందరు అధికారులకు, అధికార పార్టీలకు ఈ వెంటనే డంపింగ్ యార్డ్పై స్పందించాలని చెప్పేసి తెలియడం జరిగింది. లేని పక్షాన ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వస్తాం, మీ ఆఫీసులు ముట్టడి చేస్తాం. వీలైన తొందరలోనే ఇక్కడ చుట్టుపక్కల డంపింగ్ యార్డ్ చెత్త పనులు రాకుండా ఆపుతామని చెప్పేసి అందరు అధికారులకు తెలియడం జరిగింది. ఆ ప్రక్రియను వీలైన తొందరలో పబ్లిక్ మీపై తిరగబడ ముందుకే మీరు దీనిపై చర్య తీసుకొని ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ తీసేయాలని చెప్పేసి మేము జేఏసీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.